ఎవరున్నాయా నీవు? గాంధీకి వారసుడు వా, నెహ్రూకి మనవుడివా? నా పేరు క్రాంతి. నేను గాంధీ వారసుని కాదు, నెహ్రూ మనవుణ్ణి కాదు. గాంధీ పేరు చెప్పుకొని బ్రాందీలో మునిగిదాలని ఇలాంటి నాయకులకు ఉన్న పాఠం చెప్పాలని బరిలోకి దిగిన బాలచంద్రుణ్ణి. నువ్వు బాలచంద్రుడు అయినా బ్రహ్మనాయుడు అయినా నాకేం భయం లేదు. ఇలాంటి ఉగ్రవాదులను ఊరి పొలమేరలో పాతి పెట్టిన చరిత్ర నాది. గత చరిత్ర వైభవాన్ని తలుచుకుని గర్వపడటానికి ఈ బ్రతుకులో నిజాయితీ నిండి లేదు. పాపాలతో పండిపోయింది, మోసాలతో ఎండిపోయింది. కాంతి, బుద్ధిగా బయటికెళ్ళు, లేకపోతే చచ్చిపోతావు. ఇక్కడే నేను చంపి సాయంత్రం సంతాప సభ పెడతాను. ఈ దేశ సౌభాగ్యాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసి పదవిలోకి వచ్చిన నువ్వు ఈ దేశం కోసమే త్యాగం చేశావు, ఈ జాతి కోసమే సుఖాన్ని అనుకున్నావు.
అమాయకుడా, అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుంది దేశం కోసం కాదయ్యా, నా ఆస్తులను పెంచుకోవడం కోసం. నీలాంటి నీచమైన నాయకులు ఉండబట్ట రాజకీయం రంకుగా మారింది. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని వంకర వాగ్దానాలు చేసే అధికారం చేస్తున్న మీరు అన్ని వస్తువుల ధరలు మరింత పెంచారే తప్ప తగ్గించలేదు. మీరు చేసిన మోసం ఈ ప్రజలు తెలుసుకున్న రాత్రి చెత్త వల్ల కాట్లో కలిసిపోతుంది. ఈ ప్రజలకు ఆ మాత్రం తెలివితేటలో ఉంటే మళ్ళీ అధికారాన్ని మాకు అప్పగించేవాళ్లే కాదు. ఇప్పటికైనా మించిపోయింది ధర్మరాజ్. నాలాంటి యువకులను కట్టి మీలాంటి స్వార్థపరుల భర్తం పట్టి ఈ సుశాల భారతాన్ని బంగారు దేశంగా మారుస్తారు. మిమ్మల్ని కక్ష కట్టి కడతేరుస్తారు. తప్పు 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 కోసం ఓట్లమ్ముకునే ఈ ప్రజలు ఉన్నంత కాలం అలాంటి నాయకులు పుడుతూనే ఉంటారు. ఈ దేశాన్ని కొల్లగొడుతూనే ఉంటాం. కాలం తీరే వరకు కాలసప్పం పుస్తలు కొడుతూనే ఉంటుంది. కానీ ఆయువు ముడితే చలిచీమల చేతిలో చస్తుంది. కాలం తీరినా ఆయువు ముడినా పదవి నా చేతిలో ఉన్నంత కాలం నా ప్రాణానికి భయమే లేదు. అధికారం నా చేతిలో ఉంటే అది దేవుణ్ణైనా బెదిరిస్తా. కాలకోట విషయాన్ని కడుపులో దాచుకుని కథాయితనాన్ని ఆయుధంగా చేసుకుని పదవి అనే పాంపు మీద పవనించిన నువ్వు అమాయకులు అనుకున్న ఈ ప్రజలు చైతన్యవంతుల పెనువెల్లంలో నిన్ను కబలించిన రాజు అధికారం నిన్ను ఆదుకోదు, పదవి నీ ప్రాణాలు కాపాడలేదు. నువ్వు చెప్పే చైతన్యానికి చితి పేరుస్తా. నాకు అడ్డం వచ్చిన వాడిని హతమారుస్తా. 10 కాలాల పాటు పదవి నిలుపుకోవడం కోసం ఎన్ని పాపాలైనా చేస్తా, ఎన్ని ప్రాణాలైనా తీస్తా. ఈ అరాచకత్వానికి అంతిమ కాలం సమీపించిన తర్వాత మీ పాపిష్టి పరిపాలనలో బ్రతుకులు భారమై మనుగుడ ఘోరమై పక్క చిక్కిన పడుకు జీవులు ఒక్కొక్కరు ఉక్కి పిడిగిలు వీగించే నిన్నంతం చేయడానికి కాలవృత్తుల వల్లే కథలు వస్తున్నారు. కాచుకో. డాడీ, ఈ రోజు నాకు పెద్ద అవమానం జరిగింది. మంత్రి గారు అమ్మాయికి అవమానం జరిగిందంటే ఇక మామూలు మనుషుల సంగతి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు ప్రభుత్వం మనదే కదా, మర్చిపోయి మాట్లాడుతున్నాం. నిన్ను అవమానించడానికి సహాయించిన వాడు ఎవరమ్మా? ఎవడో సామ్రాట్ అట నన్ను బలవంతంగా తీసుకెళ్లి బెదిరించాడు. ఎవడా సామ్రాట్? అసలు ఎక్కడుంటాడు? ఎవరని చెప్పు. ఎవడో పళ్ళు మూసుకుపోయి నా కాలు కింద పడ్డాడు. వాడు చేయరిగింది. అందుకు నష్టపరిహారంగా 5 లక్షలు ఇమ్మని డిమాండ్ చేశాడు. ఒక అనామకుడు చెయ్యి ఖరీదు 5 లక్షల. అసలు నా దృష్టిలో మనిషి ప్రాణం ఖరీదు 5,000కు మించి లేదు. డాడీ, నన్ను మోసంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మర్యాదగా నగలు ఇస్తావా లేకపోతే నిన్ను చంపమంటావని బెదిరించాడు. అయితే వాడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, అర్జెంటుగా లేపేసేయాలి. లేదు డాడీ, వాడు పెద్ద కిలాడిలా ఉన్నాడు. మన ఇంట్లోకి వచ్చి నా ఒంటి మీద నగలు తీసుకుంటానని మరీ ఛాలెంజ్ చేశాడు. వాడు మన ఇంట్లోకి రావాలే కానీ వాడి ప్రాణం తీయడానికి 10 నిమిషాలు చాలు గీత. 10 నిమిషాలు కాదు, కనీసం 10 రోజులైనా వాడు సరైన గుణపాఠం చెప్పాలి. డోంట్ వెరీ గీత, అదంతా పని. ఇప్పుడే మన వాళ్ళని పంపించి వాడి వివరాలు సేకరించమని చెప్పి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడు నా కాలు పట్టుకొని క్షమాపణ అడగాలి, సరేనా? అదెంత పని అమ్మా? తెల్లవారేసరికి వారి చేత నీకు క్షమాపణ చెప్పిస్తా. అన్నం ఆకలి, అన్నం తిన్నాం పదమ్మా. సరే పదకాలి.
గట్టిగా చెప్తుంది నీకు అలా తెలుసురా మనకు తెలియదు మనకి ఏం లేదురా ఈ బంద నీకు తూరు పెట్టో నేనేదే ఎర్రనాయాల బడా కొడతారా బాబాయ్ ఏంటా నన్ను పోరు తెలియగా అలా మాట్లాడు మనకు తెలియగా తెలుసులేవా ఆ మధ్య నువ్వు తిన్నావా పోయి వాగొడ్లు పట్టుకున్నాడు ఒక వారం రోజులు అక్కడ పండుకుంటే కాలుగా మంచిగా అలా పండుకున్నా అరే నీకు మంత్రం శక్తులు వస్తే ఒక చెప్పు రావాల అరే ఆశ దోశ అప్పుడు మంత్రం వరకు పెట్టుకున్నా ఒక 50 రూపాయలు పెట్టు అరే నువ్వు పెట్టే ముండమ్మ మంత్రానికి 50 రూపాయలు ఉండగా ఇంత గొప్ప మంత్రి కానీ తందురా నీ కాలుకి లాభే రాకండి నువ్వు పెట్టే ముండబో మంత్రానికి కాలు కదా ఏడు కూడా ఎక్కడరా ఎదిలాల నాకు దగ్గర నీకు శాంతిగా చెప్తారా ఇంత మంత్రకాలు బయలుదేరొచ్చుండ్రు కనీసం నీకు పేరు మంత్రం కూడా రావాల నష్ట పెట్ట కదా నంగినాయా చెప్పదుండేదిగా చెప్పుతున్నాడేమో అబ్బో భలే మంత్రగాడు బయలుదేరి వచ్చిండ్రు ముందు నువ్వు బాగుపడరా బాగు చేస్తావు చిన్నప్పుడు బాగుంటారా బాబా అరే సరే నీకు ఒక మంత్రి చేస్తే చెప్పు చూపిరా కూర్చో కూర్చున్నా కళ్ళు ముట్టున్నా నీ నోట్ ఓం శ్రీదే నమః ఓం శ్రీదే నమః ఓం దేవదేవా ఓం దేవదేవా ఓం రమ నమః ఓం రమ నమః ఓం రమకృష్ణ నమః ఓం రమకృష్ణ నమః ఓం నీ పిల్లం గురు నమః నీ పిల్ల గురు నమః నీ పిల్ల నమః ఓం రమ నమః ఓం నీ పిల్ల గురు నమః ఓం ఓం శ్రీదే నమః ఓం దేవతే నమః ఓం ఉచేత నమః నీ పిల్ల గురు నమః ఓం పిల్ల గురు నమః ఓం రమ నమః ఓం కొడుకుని మొన్న తమ్ముడు మరి నువ్వా నేను మా అమ్మ కూతుర్ని ఓ మమ్మల్ని మయ్యల కంటే ఇంత మర్జిలే ఎట్టలే మెమ్మట్ట ఇల్లప్ప చూడు మెంటల్ కేసులా ఉన్నావే నీకేనా పిచ్చా కాదు అంటే కుర్రోలు సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే అర్థం కావట్లేదు నీకోసమే వచ్చాం నీకోసం వచ్చిందే మర్చిపోయాం నేను ఎందుకు వచ్చానబ్బా మర్చిది కొట్టని అన్నాను చూసి నేను ఎవరిలో నేనే మర్చిపోయాను ఎవరున్నబ్బా నేను అట్ల కాదు కాల్చి బాధ పెడితే అన్నీ గుర్తుకొస్తాయి అట్లా
లక్క చిక్కి లాంటి పుల్లే లోటుతో చిట్టి వడా అన్నానుకో కోయిల జమ్మల సంగతలే పూర్తికొస్తాయి. అట్ల కాదు ఖాయం చేసుకుందాం. లాభం లేదు అమ్మో. అమ్మాయి పిలిచినాడు రామ్మ. రోజు 20 మెందలు నీళ్లు తాగి 40 సార్లు అన్నందుని ఇక్కడ నీకోసం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను నేను. ఎంత మంచి కళ వచ్చింది అలా నాకు. ఏం కళ? మనసుతో ఆడుకున్నట్టు. ఏమాటది? గోలి ఆట.
చీకట్ల నీడైతే చిలకల్లు పలికావు ఒక మధ్య పడుకుంటే పదరింట చూడావు పదరింట నీడైతే పదవిల్లు వచ్చావు పదవిల్లు నీడైతే పరదాలు పచ్చావు ఎమట్టు చల్లావు ఎమట్టు చల్లావు ఎమట్టు చల్లావు చిన్నదారా నువ్వు ఎంత పని చేశావు చిన్నదారా ఎమట్టు చల్లావు చిన్నదారా నువ్వు ఎంత పని చేశావు చిన్నదారా లల్లలా 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 ఢిల్లీ నుండి ఎప్పుడొచ్చావు? వచ్చి వారం అయింది. వారం అయితే నేను చూడడానికి ఇప్పుడే రావటం? నీకే నువ్వు పంపారించలకు నేను ఉద్యోగం చేసుకునేవాడిని, అందుకే ముందు డ్యూటీలో చేరి ఇప్పుడు ఈ బ్యూటీ కోసం వచ్చాను. అంటే నీకు నాకంటే ఉద్యోగం ఎక్కువ అన్నమాట. ఏయ్, కోపం వచ్చింది. కోపంలో నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. ఆపండి, కొరుకు తినడానికి నేనేమి కొబ్బరి ముక్కను కాదు. నా దృష్టిలో చక్కని చుక్క కొబ్బరి ముక్క ఒకటి. కళ్ళు చెదిరిపోయే నీ అందం చూస్తుంటే నా మనసు కొత్త కొలతలతో మత్తెక్కిపోతుంది. అశోక్, నువ్వు ఇలాంటి మాయమాటలతో నన్ను మరిపించాలని చూస్తున్నావు కదూ? ఇవి మాయ మాటలు కావటాన్ని పోని పోట్లాడు, నీ కస్తూరి వరకు కౌలించుకుని ఆటలాడు. అప్పుడు కోపం తగ్గుతుంది, తాపం పెరుగుతుంది. అబ్బా పోండి, నెల రోజుల తర్వాత కనిపించి ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తున్నారు కదూ? నేను అసలు నమ్మను. ఇవి మాయ మాటలు కావటాన్ని అరవిరిచిన కుసుమం లాంటి నీ అందం చూస్తుంటే నా ఈడి వేల వేస్తుంది, కోరిక కోడైపోతుంది. నువ్వు మగలు లేచిన మగాడివి, నీ పొగడ్తలు పోయేది కాదులే నా కోపం. మరి ఏం చేయమంటావు చెప్పు? మొగిలిపూ సొగసు రగిలిపోతున్న నీ యవ్వనాన్ని పువ్వులో అందుకొని జివ్వుమని పెంచనా, ముద్దుతో మురిపించనా? మూడు ముళ్ళు వెయ్యి, నీతో ఏడేళ్ళు నడవాలని నా కోరిక. అదే అశోక్. అప్పుడే పిల్ల ఒత్తిడి కొన్నాళ్ళు ఆగుదాం. ఇప్పటికే లేట్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. అది పూర్తి కాగానే నిన్ను పెళ్ళాడతాను. ఏమిటా పని? నాకంటే ముఖ్యమైనదా? కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఈ సమాజాన్ని అల్లకొల్లలం చేస్తున్నాయి. వాడిని అడగదొక్కటానికి ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపించింది. అశోక్, ప్రాణాన్ని తెగించి ఆ ఉద్యోగం నీకెందుకు? నా మాట విని ఆ ఉద్యోగం మానే. లేదు గీత, మా అమ్మనత్త తెలిసిన బందిపోతున్న టైగర్ ప్రస్తుతానికి ఈ ఊర్లోనే ఉంటున్నాడు. వాడిని బంధించి ఉరికమ్మ ఎక్కించి నా తల్లి ఆత్మశాంతి కలిగించాలి. అంతే కదా, నన్ను పెళ్లి చేసుకో. నీ పగలో నేను కూడా పాలు పంచుకుంటాను. నువ్వు పంచుకోవాల్సింది నా పగల ప్రతీకారాలు కాదు, నా ముఖ్యం. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు, ఆ తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. ఈ లోక మా నాన్నగారు ఏ ఫారెన్ వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తాడు. వాడు నన్ను ఎగరేసిపోతాడు. నిన్ను నాకు కాకుండా చేయగలిగిన మనగాడు ఈ ప్రపంచంలో లేనాడు. డోంట్ వరీ డార్లింగ్. నువ్వు ఇలాంటి మాట చెప్పి మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఊర్లోనే ఉంటాను. ప్రతిరోజు నిన్ను కలుపుకుంటాను. అశోక్, నీ కోసం ఎన్ని జన్మైనా ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎక్కడున్నా నీ గుంటలోనే ఉన్నట్టు. ఇంకా మనకి ఈ ఎడబాటు ఎన్ని రోజులు చెప్పు? కాలం గడపవలసింది కళల్లో కాదు, కౌగిలిలో. తీగలా ఊగుతున్న నీ నడుము నా అరచేతులు అందంగా సాగుతుంటే కాలం ఆగిపోవాలి. నేను నీ గుండెలో దాగిపోయాను.
सभा तो मेरा भाई जी ओ सभा तो मेरा भाई जी ओ सभा तो मेरा भाई जी ओ सभा అతివీర భయంకరుడు ఈ రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్నా ఎవరి బుద్ధిని కూడా గజవాడ గొప్పని కాకినాడ ఖైదీ పిడుగురాళ్ళ పిడుగు కోతలుగా ఈ రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్నా భగవా ఆడించండి స్వామిని నిన్ను వదలా
ఆడు ఆడవే ఆడు రా రా ఏంటిరా అరే నా ముందు ఆడటానికి దానికి ఎన్ని గుండెలురా ఆడవే ఎక్కడి నుంచి వస్తున్నావు? మన సర్దార్ ఏమయ్యాడు? ఆలోచన చెప్పాలని వచ్చాను బాస్. రాత్రి దోపిడీ పూర్తి చేసి తిరిగి వస్తుండే మధ్యలో అశోక్ అడ్డుపడ్డాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదంటా? ఎవరు ఎవరు మనకు అడ్డుపడ్డాడు అంటే వాడికి ఆయువు తీరినట్లెక్కే. వాడు పెద్ద పోలీసు ఆఫీసర్ బాస్. రాత్రి దోపిడీ చేసిన తమ్ముడు వాడు స్వాధీనం చేసుకున్నాడు. బంధించి తీసుకెళ్లాడు. అరే చూప్ వాడు అలా చెలలేగిపోతుంటే చేతగాని దత్తములా పారిపోయి వచ్చావా? లేదు బాస్, వాడు అరవిన భయంకరుని అదిపెట్టేస్తుంటే ప్రాణాలు తగ్గించుకొని పారిపోయి వచ్చాడు. ఆ మాట చూడటానికి సిగ్గులేదంటా నీకు? నా తమ్ముణ్ణి ఎవరో ఊరు పేరు తెలవని బచ్చా వచ్చి నా తమ్ముణ్ణి ఆ సొమ్ముని తీసుకెళ్తుంటే వాడిని అంతం చేయాల్సింది పోయి చేతగాని ఆడి వేళలా పారిపోయి వచ్చావా? వాడిని ఎలాగైనా పడగొట్టాలని ఎంతో ప్రయత్నించాడు బాస్. కానీ వాడు మెరుపు వేగంతో వేరే వ్యవహారం చేశాడు. ఈ టైగర్ పేరు చెబితే శంబల్లో మొదలు పెట్టుకొని అస్సాం వరకు అన్ని రాష్ట్రాలు గజగజలాడతాయి. అలాంటి ఈ టైగర్ తోటి పెట్టుకుంటే వాడికి ఆయువు 3 నెట్లెక్కే. వాడు మామూలు పోలీసు కాదు బాస్. రాష్ట్రంలోని మనలాంటి వాళ్ళను పట్టు పెట్టడానికి ప్రత్యేకంగా వచ్చిన స్పెషల్ ఏజెంట్. వాడు ఎక్కడి వాడైనా ఎంతటి మునగాడైనా ఈ టైగర్ పేరు చెప్తే వాడికి ఆయువు 3 నెట్టే. తొందరపడకండి బాస్. మన సర్దార్ వాడి చేతుల్లో ఉన్నాడు. మనం ఎలాగైనా సర్దార్ని విడుదల చేయించాలి. అరే బేవకూఫ్, మర్యాదగా మన సర్దార్ని వదిలేరా? లేకపోతే మనిషి అన్న వాడిని 4 నాటు బాంబులు తీసుకెళ్లి జైలు గోడలు బద్దలు కొట్టి నా తమ్ముడు సర్దార్ నడిచిపెచ్చుకొస్తాను.
మన సర్దార్ని ఏ జైల్లో బంధించారు తెలియదు కదా, ఎలా అటాక్ చేస్తాం? అయితే దానికి ఒక్కటే మార్గం. మన మంత్రి గారు ఉన్నారు కదా, వారి కబుర్ చేయి, వారు ఏడిపిస్తారు. అవును బాస్, అదే మంచి పని. ధర్మరాజుకి ప్రతి నెల అన్ని లక్షలు పంపిస్తున్నది ఇలాంటి పనులు చేయడానికేగా. అందుకే అర్జెంటుగా నువ్వు వెళ్ళు, అతో ఇతో తెలుసుకోండిరా. హలో, ఓకే బాస్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. హలో టైగర్, ఏమిటి దెబ్బతిన్న బెబ్బుల్లా ప్రచారాలు కొడుతున్నావేమిటి? ఎవరో నువ్వు పిల్లని పేరంటానికి వచ్చి సలహాలు ఇస్తున్నావు? నా పేరు సామ్రాట్. నీలాంటి పందిపోట్లకు ఎమ్మగండంగా మరిన గడుసు పిండానికి గండం, నాకు గండం, నాకు గండం అంటూ ఉంటే ఉండదు బే. నీలాంటి గడుచు పిండాలను తొడ కొట్టి రచ్చబండ సెంటర్లో నిన్ను ఎండ కడతాను. అశోక్ కొడిన దెబ్బ కదిలిపోయి నువ్వు డబ్బాలు పైకి మాత్రం బేలు పడతాననుకుంటున్నావా? ఆ అశోక్ గారిని అందరూ చూస్తుండగా మామూలుగా నరకను. ఈ టైగర్ పేరేం దెబ్బేంటో రుచి చూపిస్తా. మరులెవరూ ప్రవేశించలేని నా స్థావరంలోకి నీవెలా వచ్చావు? నేను రావాలి అనుకుంటే రాక్షస మందిరంలోకి రాజాలాగా రాగలను, వినాశకుడు కేళివిరిచి నవ్వుతూ నడిచి వెళ్ళగలను. సామ్రాట్, ఎదురు తప్పదగినంత వరకు ఎందుకు పనికిరాని బేవర్స్ గారు కూడా పెద్ద హీరోలో పోజనిస్తాడు. కానీ ఆయుమూర్తే అప్పుడు తెలుస్తుంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత రాడ్డు దేని రౌడిగా మరేను, గుండెలు తీసిన కొండలను రసాయతనంతో ప్రవర్తించే అప్రగ్రాతులు అంతం చేస్తాను. ఎవరున్నా నువ్వు అంతం చేసేది? సొంత డబ్బాల అప్పుర అక్కుపక్షి మేలు పర్వతం లాంటి నా ముందు నిలబడి నిక్కులు ఇస్తే నీ డొక్క చీలుస్తా. ఎక్కువగా మాట్లాడకుండా ఎందుకు వచ్చావో చెప్పు. ఈ చండాల చరిత్ర నువ్వు ఎలా ఉంటావో చూసి వెళదామని వచ్చాను. వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళడం నాకు అలవాట్లేదు, అందుకే నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఈ రోజు నుండి దోపిడీల కోసం, దొంగతనాల కోసం ఊరి మధ్య పడ్డావా, ఊరి మధ్యలో ఉరి తీస్తా. కబడ్డార్. ఒరే, నువ్వు అలా హెచ్చరిస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎనుకొచ్చి ఏనుగు నెక్కించినట్టుంది. నీవెంత, నీ బ్రతికెంత? నీవు నాకు వార్నింగ్ ఇచ్చేంత మొనగాడివా? వీర విక్రమ పరాక్రమవంతుని ఎంతగానో గొప్పగా చెప్పుకున్నాయో ఈ సామ్రాట్ దాడికి తట్టుకోలేక పరాయి రాష్ట్రాలు పాలయ్యారు. నా మాట కాదు, నువ్వు ఈ పాటలు నడిస్తే మా చేతిలో నికృష్టంగా వస్తావు. అంతటి మొనగాడి అయితే డబ్బాలు కొట్టం మానేసి నాతో దెబ్బలాటకు నీకు అతో నీతో పోలుస్తా. సారీల దప్పలా బ్రతుకుతూ నువ్వు నలుగురు పెరిగిన నరికినంత మాత్రాన ఈ తెత్తరపడి ముందు సింహాపరుడిలో చిందులు వేకు. మేలు పర్వతం లాంటి నన్ను అంచలమైన కండబలం, అంతులేని గుండె బలం, ఈ గండరగండ్లతో పోటీ పెడతావు. నిన్ను ఏకంగా నిన్ను యమలోకానికే పంపిస్తా. రణరంగంలో దిగిన తర్వాత శత్రు సంహారం చేయడమే ఈ సామ్రాడికి తెలిసిన విద్య. ఓటమి అన్నది నన్ను పలుకరించదు.
పరాజయం అన్నది నన్ను పలుకరించదు. సావాలని సరదాగా ఉంటే నాతో చేయి కలుపు. ఏం కూర్చోవరా గూట్లే, ఇప్పుడే నీ పచ్చినెత్తులు దాకి నిన్ను చంపేస్తాను. ఒరే టైగర్, నిన్ను చంపాలి అనుకుంటే ఇప్పుడే ఇక్కడే నిర్దాక్షిణంగా చంపగలను. కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు. నా హెచ్చరికలు గుర్తుంచుకో. గుడ్ బై. అరే సామ్రాట్, ఈరోజు తప్పించుకున్నంత మాత్రం నీ మనగారు కాదు. నిన్ను కసి తీరా నరికి పగులు పెడతాను. అప్పుడు ఈ టైగర్ దెబ్బ ఏంటో రుచి చూపిస్తాను. జరిగిపోయిన అనర్థాన్ని గురించి ఆలోచించుకున్నా జరగబోయే దాన్ని ఊహిస్తున్నావా టైగర్? తప్పు. ఎవరా నువ్వు పిల్లలు పేరటానికి వచ్చి సలహాలు చెప్తున్నావు? చావాలనుందా? లేదు, చంపాలనుంది. ఎవరా నువ్వు చంపేది? సర్దారనే బందిపట్టు దొంగని. నువ్వు సర్దారు చంపుతావా? వాడు ఎవరనుకుంటున్నావురా? నా తమ్ముడు. ఏమనుకుంటున్నావురా? నీ తమ్ముళ్ళు లాక్కెళ్ళి లాకప్ లో పెట్టినా అశోక్ ని. నువ్వేనట్రా నా తమ్ముడిని తీసుకెళ్ళి లాకప్ లో పెట్టింది? నీకు ఎన్ని గుండెలురా? ఉన్నది ఒక్కటే గుండె, అది ఉక్కు ముక్క. నీలాంటి దొక్క వెదలు చక్కని పాఠం చెప్పాలని శబ్దాన్ని బంధించాను. మర్యాదగా నా తమ్ముడు వదిలిపెట్టకపోతే నిన్ను నిలువుగా నరికి ప్రభుత్వానికి పాసులు చేస్తాను. ఈ ఆశ గురించి తక్కువగా అంచనా వేసి నీ తమ్ముడిని పోగొట్టుకోకు. పెద్ద పోటీగా మాటలు జారావో తాత ఒళ్ళుస్తా కబద్దార్. అరే సైతానిక బాచ్చా, నా తమ్ముడు వంటి మీద ఏదో వాడిందో నిన్ను మామూలుగా చంపను. మనిషి అన్నవాడు ఎవరు అనుభవించినంత చిత్రహింసలతో భయంకరంగా చంపుతాను. నాకు తెలుసురా, నువ్వు ప్రాణాలు తీయడంలోనే పరమానందం పొందిన పరమ కిరాతకుడు అని నాకు బాగా తెలుసు. నా కన్న తల్లి దారుణంగా చంపి నాకు తీరిన అన్యాయం చేశావు. అందుకు నిన్ను ఒక్కసారిగా చంపను. నా పగ తీరేలా, ప్రతీకారం తీరేలా అంచెలంచెలుగా సరికొత్త పద్ధతిలో చంపుతాను. ఓహో, పగబట్టిన ప్రాయం అన్నమాట. నీ పగ తొరక నిన్ను ఏకంగా శ్మశానానికి పంపిస్తాను. నా తమ్ముడు వదిలిపెట్టకుంటే నేను అన్నంత పని చేస్తాను. మొదలుతాను. అది ఎప్పుడో తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఏం చేయాలో చెప్పుదే. మాట తప్పావో మట్టాష్ అయిపోతావు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నువ్వు రామాపురాన్ని దోచుకోవడానికి వచ్చావు. ఆ రోజు నా తల్లి నీకు అడ్డుపడింది. ఆ ఊరిని దోచుకోవద్దని నిన్ను ప్రాధేయపడింది. అయినా అడ్డు వచ్చినామని అంతం చేసి ఆ ఊరిని దోచుకున్నావు. అందుకు నేను విచక్షణుడు శిక్ష తెలుసా? నువ్వు ఇన్నాళ్ళు దోపిడీ చేసిన సొమ్మంతా ప్రభుత్వానికి అందజేయాలి. అర్థమైందా? అరే సూపర్ సాలా, సొమ్ము ఒప్పగించాలా? ఎంత తేలిక చెప్పావురా? అదేమన్నా నీ తాతగారి ముళ్ళ? 5 సంవత్సరాల పాటు
అహోరాత్రులు కష్టపడి దోచుకున్న సొమ్మురాదు. నీ దోపిడీ నాపడం కోసం నా కన్న తల్లి ప్రాణాలే కోల్పోయింది. ఆమె ఆత్మ శాంతించాలంటే మళ్ళీ ఎవరి సొమ్ము వారికి ఇచ్చారాలి. అరే ఉల్కత భర్త, నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడని నీతో ఎంతసేపు మాట్లాడాను. నీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు. నేను చెప్పిన పని నువ్వు చేస్తావు, లేకపోతే నీ తమ్ముడిని వదులుకుంటావు. నువ్వు బతుకుంటే కదరా నా తమ్ముడిని చంపడానికి. పిచ్చివాడా, నీ తమ్ముడిని ఎక్కడ దాచిపెట్టానో నాకు మాత్రమే తెలుసు, మరి ఎవరికి తెలియదు. నేను చెప్పిన పని ఇప్పుడు చేస్తావో లేకపోతే నీ తమ్ముడిని పోగొట్టుకుంటావో నీ ఇష్టం. కంతిని నా కొడక, నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడని నాకే వార్నింగ్లు ఇస్తావురా. నా తమ్ముడు బయటపడిన తర్వాత అప్పుడు చూపిస్తా ఈ సర్దార్ దెబ్బేంటో. Para
పోరీలో నీ వయ్యారి నాటి నాలో నీ సరాగం నీలిరా కాసుకుంది వీళ్ళుంటే లేచినండి ఎవరికైనా వాళ్ళకైనా ఎల్లుకైనా రాగా గాజులు స్టైల్ గాజులు పూజా గాజులు గాజులమ్మ గాజులు రకరకాల గాజులు గాజులమ్మ గాజులు గాజులు వేసినందుకు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నాకు డబ్బులు వద్దమ్మా ఎన్ని గాజులు వేస్తాను కన్నులేనమ్మా మమ్మల్ని గాజులమ్మా గాజులు రకరకాల గాజులమ్మా అమ్మా ఈ పండగ సందర్భంగా మంచి గాజులు వచ్చినాయమ్మా స్టైల్స్ గాజులు పూజ గాజులు అన్ని రకరకాల గాజులు ఉన్నాయమ్మా అక్కడ ఇకమ్మా గాజులమ్మా గాజులు ఎట్టమ్మా నువ్వు ఏడమ్మా ఏది అదిగో ఎదురు గాని అట్లా ముందు గొంతులేనా ఎక్కడమ్మా ఏడమ్మా అదిగో డోర్ పక్కన అందులోనే మాట్లాడమ్మా రామ్మా బయటికి రామ్మా వేస్తే గిరక కాటాలా ఇదిగో శెట్టి గారు ఏం గాజులు కావాలమ్మా అమ్మాయికి గాజు వేస్తానమ్మా అన్ని రకరకాల గాజులు ఉన్నాయి వేయటానికేనమ్మా నేను వచ్చింది గాజులు మీకు ఏ గాజు కావాలమ్మా ఓల్డ్ గాజులు కావాలా న్యూ గాజులు కావాలా ఉండయమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండమ్మా ఎత్తి పెడతా ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులమ్మా ఓల్డ్ పాత సినిమాలు ఈ మధ్య అయ్యమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇగమ్మా అవి కాకుండా లోపల ఉన్నాయని చూపించు ఇగమ్మా ఇగమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రేమించుకుందారా సినిమా గాజులమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి లేచిపోదాం రా గాజు గాజులమ్మా సినిమా గాజులమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు వంగు నన్ను పట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు నాకు నన్ను నాగిచ్చు ఈ చెవులుందే అర్ధరాత్రి మధ్యలో తరు నీకు కరెక్ట్ సూట్ రాబులేదురా ఆ గాజులే కావాలి నువ్వు పక్కే పక్కేసి అయి గాజులు గాజు వేయటానికమ్మా ఏమంటే శెట్టి గారు అమ్మాయికి నిల్చొని అలవాటు నువ్వు నువ్వు బట్టి ఎంచుకుంటా నా వల్ల కావా నేను కూర్చుంటే వెంటనే వేస్తానమ్మా కాదమ్మా నేను ఎవరు ఎంచుకున్నా నేను కూర్చొనే వేస్తానమ్మా ఓహో ఈ మధ్య తోపుడు పళ్ళు వచ్చింది అనుకుంటా అందుకనే నిలబడి ఎంచుకుంటున్నారమ్మా అమ్మా నువ్వు కుదురుగా కూర్చో నేను వేస్తా
మందులాగా మాయలో మాయవారి కాదులో కొంచె పట్టమ్మా సూటబుల్ కట్టొచ్చు. ఎంతమంది కల్పించినమ్మా ఈ చెయ్యి కాసేపు పోతుమ్మా అర్థం మాగమ్మా కదలు కాకమ్మా చిన్నగా లోపల బాదు గాజు గదులుద్ది ఓసుకోమ్మా గాజు తగులుద్దయ్యా ఆగమ్మా గెలుపుకాడికి వచ్చిందమ్మా ఆగమ్మా అయిపోయింది ఎత్తుర్లేమ్మా అయిపోయిందమ్మా ఇంకొకసారి వచ్చి డబ్బులే అమ్మా నువ్వు ఇప్పుడు కాదు కాసేపు ఆగినాక ఏంటమ్మా డబ్బులే అమ్మా మా డబ్బులేవా మా దగ్గర లేవు. మరేముందమ్మా మరి పెళ్ళయిందా? నాకు కాలేదమ్మా. 2 ఎకరాల పొలం కూడా ఉంది. నీకైందమ్మా? నాకు కూడా కాలేదు. కరెక్ట్ షూ డబ్బులు అయిందిరా మనకి. శెట్టి గారు ఏంది ఊపుతున్నాం ఆసుపత్రి పాలవుతూ ఏం చేస్తాడక్క? ఏం చెప్పను దానం చేసేది ఏందా చెప్పుడు చెప్పు రుద్దుకుంటున్నాను బావా. చెప్పు రుద్దుకున్నాం చెప్పు రుద్దుగానే